హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇదైతే నా పూరి ట్రిప్లో డే 3 అన్నమాట. పార్ట్ 2 ఆఫ్ ద పూరి సిరీస్. సో ఇదైతే మేము బస్లో ఉన్నాము. సో మేము పూరి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది ఒక టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. 1 డే టూర్ అనమాట ఇది. ఇందులో మీకు గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒక టూర్ ఇది పేరు. సో ఇందులో మనకి 3 ప్లేసెస్ చూపిస్తారు. మనకి పూరి నుంచి పికప్ ఉండి కొనార్క్ తీసుకెళ్ళి, కొనార్క్ నుంచి భువనేశ్వర్ తీసుకెళ్ళి, మళ్ళీ భువనేశ్వర్ నుంచి పూరికి డ్రాప్ చేస్తారనమాట. సో ముందు మీరైతే చూసింది మా టూర్ గైడ్ని. ఇలాగా చాలా మంది ఉంటారు బస్లో. సో బస్లో మన అందరికీ ఒక గ్రూప్ ఇస్తారు. ఆ రోజందరికీ ఆయనే మన టూర్ గైడ్ అనమాట. వెళ్ళే లొకేషన్లో కోనార్క్కి మనకి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ అనేవి నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటాను. స్టే ట్యూన్ టిల్ ద లాస్ట్. సో మేమైతే మంచిగా సీట్స్ అయితే తీసేసుకున్నాము. నేను సిస్టర్ విండో సీట్స్ తీసుకున్నాను. వెనకాల మమ్మీ అండ్ ఆంటీ కూర్చున్నారు. సో మనకి ఈ ట్రిప్లో అనేది ఫుల్ డే టూర్ ఉంటుందన్నమాట. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు అలా 12 hours టూర్ ఉంటుంది. సో మీరు ఆ రోజు మళ్ళీ ట్రైన్ ఉంది అంటే అలా ప్లాన్ చేసుకోవద్దు. కంప్లీట్ డే మీరు ఇవ్వగలను అనుకున్నప్పుడు ఈ టూర్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటే కానీ మీ బ్యాచ్లో సో మీరు ఈ ట్రిప్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా టైం కన్స్టెంట్ అనేది ఉంటుంది. ఫాస్ట్గా మీకు 25 minutes టైమే ఇస్తారు. మీరు వెంటనే చూసుకొని వచ్చేయాలి. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో దేవుడు ఉన్నారు. అండ్ తర్వాత వెనకాల అయితే మనకి నది సంగమం ఉంది. నది వాటర్ అనేది, రివర్ వాటర్ అనేది ఓషన్లోకి వెళ్ళి కలుస్తుంది బీచ్లోకి. సో అక్కడ ఈ బోట్ రైడ్ అది ఉంది. ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది వెదర్ అనేది. సో మేమైతే ఏం బోట్ రైడ్ చేయలేదు. అక్కడ మాకు ఓన్లీ 10 minutes టైం ఇచ్చారు. సో మేము ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత నది సంగమం చూసాము. అండ్ వెనకాల మీకు కిందకి వెళ్ళి మరీ అంత ఎక్కువ టైం ఉండకపోవచ్చు. ఉన్నంతలో టైం ఫొటోస్ తీసుకొని వచ్చేయచ్చు. సో చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. మేబీ ఈవినింగ్స్ ఇంకా బాగుంటుందేమో ఆ బోట్ రైడ్తో. సో మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఏమంత జనాలు కూడా లేరు. మాలాగా కొన్ని టూర్ ప్యాకేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంద్రబాగా బీచ్ అనమాట. బీచ్ చాలా బాగుంది. అండ్ ఆ రోజు చాలా క్లౌడీగా ఉండడంతో చాలా రఫ్గా అనిపించింది సీ కూడా నాకు. తర్వాత అక్కడి నుంచి మేమైతే కోనార్క్కి స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ కోనార్క్ వెళ్ళే టైంలో కొంచెం టైం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అది వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడు చేయొచ్చు అనేది. లేకపోతే మీరు కొంచెం స్నాక్స్ అనేవి పట్టుకుంటే మీకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకో బీచ్ అనుకుంటా. చంద్రబాగా బీచ్ కంటిన్యూషనే. మనకి ఋషికొండ బీచ్లో ఎలా ఉంటుందో అలా ఉండింది ఇక్కడ. సో ఇక్కడైతే మనకి ఏం స్టాపేజ్ ఇవ్వలేదు వాళ్ళు. సో ఆల్రెడీ బీచ్ చూసేసాం కదా. సో నెక్స్ట్ మ్యాక్ ఇంకా కొనార్క్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. కోనార్క్ ఎంటర్ అవ్వగానే మీకు గ్రూప్ డివైడ్ చేసి అక్కడే మీకు ఒక హోటల్ చూపిస్తారు. ఎందుకంటే మార్నింగే మీకు లంచ్ చేసేయమంటారు అనమాట. మీ ఇష్టం, అది మీరు చేయాలనుకుని చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఫుల్ డేలో మీకు ఇంకెక్కడ టైం ఉండదు ఆగి లంచ్ చేయడానికి. ఓన్లీ స్నాక్స్ మీద డిపెండ్ అవి వస్తుంది. అండ్ మనకి ఈ గ్రూప్లో వెళ్ళడానికి గల ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ లైన్లో నించొని టెంపుల్స్ ఎక్కడైతే మాన్యుమెంట్స్ అవి ఉన్నాయో అక్కడ మనం టికెట్స్ అనేవి తీసుకోవాల్సిన లేదు. మీ గ్రూప్ అతనే, మీ గైడే మీరు అన్ని చూసుకుంటారనమాట. సో మేము కోనార్క్ వెళ్ళేసరికి వర్షం అనేది పడుతుంది. సో మేము గొడుగు అనేది మర్చిపోయాము. అండ్ ఇక్కడ కొంచెం హిస్టరీ అది ఉంది ఎంట్రన్స్ లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక టూరిస్ట్ గైడ్ ని ఇస్తారు. మీ గ్రూప్ గైడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇంకో టూరిస్ట్ గైడ్ ని ఇస్తారు. ఆ గైడ్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ మీకు ఒక 10-15 minutes అయినా టెంపుల్ గురించి చూపించేసి ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తారు. అండ్ మీ గైడ్ కూడా చాలా మంచిగా బస్లోనే మీకు వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ గురించి మీకు ఏమేమి తెలుసుకోవాలో అవన్నీ చెప్తారు. సో మోస్ట్లీ ఇక్కడ హిందీలోనే చెప్తారు. సో తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చూసిన అన్నిటిలో కూడా హిందీయే చెప్పారు. ఎక్కడ తెలుగు గైడ్ అనేది లేరు. ఈయన మీరు అడిగితే ఇంగ్లీష్లో అయితే చెప్తారు. మనతో పాటు భీమవరం నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ వచ్చారు. సో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఇంగ్లీష్లో అడిగారు, చెప్పారు. అండ్ హిందీ వస్తే మీకు నో ప్రాబ్లం, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఒక్కొక్క చెట్టు ఇంపార్టెన్స్, అది ఎందుకు ఉంది ఏమిటి అని చెప్పారు. సో ఈ స్టోరీ అయితే ఎందుకు కట్టారు కొనార్క్ టెంపుల్ అని నేను మీకు పెద్దగా ఏం చెప్పాను. సో ఇక్కడ దేవుడు అయితే ఉండరు. జస్ట్ ఆయన లోపల ఒక బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా గుడి ఎంట్రన్స్ లో, ఆ లోపల ఉంటారు. మనకి అలౌ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ పూజలు గట్రా ఏమి చెయ్యరు దేవుడికి.
జస్ట్ దేవుడిని చూడడానికి, ఆ ఆర్కియాలజికల్ అండ్ ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రమే మనం వెళ్ళాలి ఈ సైట్‌లోని. అండ్ నాకైతే టెంపుల్ చాలా నచ్చింది. అండ్ మర్చిపోకుండా మీరు ఇందులోకైతే మీ నోట్ అయితే తీసుకెళ్ళండి. ఎక్కడైతే మన కోనార్క్ వీల్ అనేదైతే ఉంటదో దాంతో ఫోటో తీసుకోవడం మర్చిపోవద్దు. సో మేము కూడా తీసుకున్నాం. ఫస్ట్ అయితే గైడ్ చెప్పినవన్నీ వింటూ, ఆయన చూపించిన చూస్తూ ఆయన చెప్పిందంతా తెలుసుకున్నాము హిస్టరీ ఏంటి అన్నది. తర్వాత మీకు ఒక 20 మినిట్స్ టైం ఇస్తారు. సో ఇది అస్సలు సరిపోదు, ఎందుకంటే చాలా పెద్దదుంది. అక్కడ చుట్టూ తిరిగి మీకు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ మీరు చాలా ఎక్కువ మంది వెళ్తే ఒక్కొక్కరు ఫోటో తీసుకునేసరికి మీకు ఆ 20 మినిట్స్ అయిపోతుంది. నేను మా చెల్లి ఆ వర్షంలో అలాగే తిరుగుతూ చూసేసాము, మమ్మీ వాళ్ళు కూడా. అండ్ కొంచెం మీ దగ్గర ఎవరైనా కొంచెం ఎల్డర్లీ పర్సన్స్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్‌గా నడవలేరు. మీ గైడ్ మీకు అంత టైం ఇవ్వరు. మీరు లేట్ చేసే కొద్దీ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో చూసుకోండి. ఎవరైతే కొంచెం మాకు బడ్జెట్‌లో అయిపోవాలి అండ్ తక్కువ టైంలో అయిపోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ ప్యాకేజ్‌ని బుక్ చేసుకోండి. లేదు మీరు నార్మల్‌గా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేస్తాను అంటే మీకు చాలా ఎక్కువ డేస్ ఉన్నాయి, పర్వాలేదు మేము ఎక్స్‌ప్లోర్ చేయగలము, 1 డే కేటాయించగలమంటే అలాగా మీరు ప్లాన్ చేసుకోండి అకార్డింగ్‌లీ. అండ్ ఈ ప్యాకేజెస్ మీకు ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే, ఈ ప్యాకేజెస్ మీకు మీరు ఎక్కడైతే హోటల్ దిగుతారో ఆ చుట్టుపక్కల చాలా మంది ఉంటారనమాట. అక్కడ మీకు ఒక 4, 5 ప్లేసెస్‌లో అడగండి అందరిని. సో అందరిని అడిగిన తర్వాత మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ బుక్ చేసుకోండి. సో ఇదైతే నేను ఆ రూ. 10 నోట్ మీద ఉన్నది అలా ఫోటో తీశాననమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మన ఇండియన్ కరెన్సీ మీద ఉన్న వీల్ ఫైనల్లీ చూసేసాను. అండ్ నేను చాలా వ్లాగ్స్ అయ్యి చూసి తర్వాత ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాను, ఐటనరీ అంతా. చాలామంది వ్లాగ్స్ చూపించారనమాట. నాకు ఇది కొంచెం బెటర్‌గా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళిందే 4 పీపుల్ అండ్ అది కూడా మేము అందరం లేడీస్. సో సేఫ్టీ పరంగా కూడా నాకు ఇది బెటర్‌గా అనిపించింది. అండ్ మీరు ఎక్కువ ఫ్యామిలీ వెళ్తే మీకంటూ మీరు స్పెషల్ ప్రైవేట్‌గా బుక్ చేసుకొని వెళ్తానంటే దాట్స్ ఆల్సో గుడ్. అది మీ బేసిస్ మీద ఉంటుందన్నమాట. సో టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. కొంచెం వర్షం పడకుండా ఉంటే అయితే సూపర్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళమి. అండ్ మీరు చూపిస్తున్న విధంగా ఇక్కడ మొత్తం చాలా వీల్స్ ఉంటాయి. సో మీరు బాధేం పడొద్దు. ఎక్కడైనా మీకు ఒక మంచి వీల్ దగ్గర జనాలు లేకపోతే అక్కడ ఫోటో తీసేసుకోండి. ఒక వీల్ దగ్గర తీసుకోవాలని ఏం లేదు. అన్ని వీల్స్ అవే చుట్టూ. అది మొత్తం రథం ఆకారంలో ఉంటుంది కాబట్టి మొత్తం అన్నిట్లో వీల్స్ ఉంటుంది మనకి. ఇది వెనకాల చూపిస్తున్నారు. అక్కడ దేవుడు ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఈ గడ్డిలో మంచిగా వర్షం పడకపోతే హాయిగా ఆడుకునేవాళ్ళం మేము. కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి. కానీ మాకైతే అంత టైం ఇవ్వలేదు. సో ఈ టూర్ అంతా అయిపోయిన తర్వాత గైడ్ మాకు 20 మినిట్స్ టైం ఇచ్చారు. సో మేము అందులోనే అందరం ఫొటోస్ తీసుకొని కొంచెం వీడియోస్ తీసుకొని అలా వచ్చేసామన్నమాట. ఇది సూర్యదేవుని వైఫ్ కోసం కట్టించిన మండపం అన్నమాట. ఈ మండపం దగ్గర సో ఇక్కడ ఈ మండపం నుంచి మీరు ఫోటో తీసుకుంటే ఏంటి, మీకు ఇక్కడ జనాలు కూడా ఉండరు. మీరు ఈ ప్లేస్‌లో ఇలా ఫోటో తీసేసుకోవచ్చు మొత్తం టెంపుల్‌తో. ముందు నుంచి తీసుకోవాలంటే అక్కడ ఫుల్ ఆఫ్ క్రౌడ్ అన్నమాట. సో ఇక్కడ అసలు క్రౌడే ఉండదు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మీకు వ్యూ అంతా బానే కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ మంచిగా ఇలా ఫోటోస్ అయితే తీసేసుకున్నాం అన్నమాట. ఇదొక ప్రో టిప్, ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు. మీరు ముందు నుంచి కూడా వ్యూ తీసుకోవచ్చు. ఈ మండపం అది చూడడానికి అయితే చాలా బాగుంది. సో వెంటనే ఫాస్ట్‌గా మేము పరిగెట్టుకొని ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ ముందు నుంచి వ్యూ కోసం వెళ్ళాము. అండ్ మెట్లు అవి కొంచెం జారుడుగానే ఉన్నాయి వర్షం పడడం వల్ల. నార్మల్‌గా వెళ్తే బానే ఉంటుందనుకుంటా. ఎండ్‌లో వెళ్ళేటప్పుడు కొంచెం మీరు సన్ స్క్రీన్ అది రాసుకొని మంచిగా హ్యాట్స్, స్కార్ఫ్స్ వేసుకొని వెళ్ళండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ అలా దొరికిన చోటల్లో కొంచెం వీడియోస్ తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. నాకైతే భలే నచ్చింది ఈ కొనార్క్ టెంపుల్. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఒక మంచి ఆర్కిటెక్చర్ ఉన్న ఇది చూడడము. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మరి దేని వల్లనో నాకు తెలీదు. మరి అప్పట్లో వార్స్ వల్ల జరిగిందేమో ఇది. దండయాత్రలు అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ కదా ఇన్వేషన్స్ వల్ల. అండ్ చాలామంది మొఘల్ రాజులు కూడా
కూల్చేయడం అది జరిగిందంట. సో టెంపుల్ ముందు నుంచి వ్యూ ఎలా ఉంటుంది, పైకి ఎక్కాలి ఇక్కడ. సో ఈ పైకి ఎక్కిన తర్వాత మనకి అక్కడ ఒక గార్డ్ ఉంటారు, అక్కడే ఆపేస్తారు, లోపలికి ఎవరిని అలౌ చేయరనమాట. ఆ లోపలే దేవుడు ఉన్నారని అంటున్నారు. సో ఇక్కడ పూజలు ఏం జరగవు, సో చెప్పులు తీయాల్సిన అవసరం ఏం లేదు. దగ్గరగా వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని వచ్చేసామన్నమాట మేము మాత్రం. మెయిన్లీ క్యూరియాసిటీ అక్కడ లోపల ఏముందో, బట్ నాకైతే ఏం కనిపించలేదు, ఎందుకంటే అక్కడితో ఆపేశారు కాబట్టి. దాని ఎదురుగా ఉన్న మండపం మీద నుంచి మనకి ఈ టెంపుల్ ఫుల్ వ్యూ అనేది కూడా వస్తుంది. సో ఇలాగా గాడ్స్ ఎవరు చూడలేనప్పుడు మీరు వెళ్ళి ఫోటో తీసేసుకోండి. అక్కడ రాసి ఉంటుంది, మీరు చదవాలనుకుని చదవండి. ఆ గార్డెన్ అడిగి చెప్తారనమాట, మీ గైడ్ కూడా చెప్తారు మీకు. అండ్ ఏంటి ఆ స్టోరీ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలిసిపోతుంది ఎందువల్ల ఇక్కడ లేదు అనేది. సో ఇక్కడ నేను ముందున ఒక మండపం ఉందని చెప్పాను కదా, ఆ మండపం నుంచి మేము ఫోటో తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. బికాజ్ చాలా తక్కువ టైం ఇచ్చారు. అందరూ మా గ్రూప్లో ఉన్న వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు బస్ దగ్గరికి, మేమే ఉండిపోయాము. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఫోటో అయితే సూపర్గా వస్తుంది టెంపుల్ది. సో ఇక్కడ కూడా 2-3 ఫోటోలు దిగేసి మంచిగా వెళ్ళిపోయాము. సో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కూడా. సో నెక్స్ట్ అక్కడి నుంచి మేము లంచ్ చేసేసుకొని మేము వచ్చాము భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ టెంపుల్ అనమాట. ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే పొడుగైన లింగం శివుడిది ఉండిందనమాట. ఇక్కడ మనకి లోపలికి ఫోన్స్ అలౌ లేదు, బయటనే అక్కడ కౌంటర్ ఉంటుంది. ఈ గుడి ఎంట్రన్స్ పక్కనే కౌంటర్ ఉంటుంది, అక్కడ ఇచ్చేస్తే మీకు నెక్స్ట్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు మీ గైడ్ అనేవారు మాకు 20 minutes ఇచ్చారు. సో టెంపుల్లోని మనకి అన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్గా. మనకి అర్థం కాదు, ఎందుకంటే ఒడిస్సా వాళ్ళ స్టైల్ ఆఫ్ దేవుణ్ణి పెట్టేది, విగ్రహం పెట్టేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో పేర్లు చదువుకొని దండం పెట్టుకొని వచ్చేయడమే. సో అక్కడ కొంచెం అలాగా ఫోటోలు అయితే తీసేసుకొని వెంటనే మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న కేవ్స్కి అనమాట. ఇవి మంచిగా మీ గైడ్ని ఫాలో అయిపోతే మీ డే అంతా హ్యాపీగానే అయిపోతుంది. సో అక్కడక్కడ కొంతమంది ఫీల్ అయ్యారు టైం సరిపోవట్లేదని, బట్ ఏం చేస్తాం, అందరితో కలిసి వెళ్ళాలి కదా ఒక గ్రూప్ అనుకున్నప్పుడు. సో ఇవైతే మనకి వచ్చేసాయి ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ అన్నమాట. అప్పట్లో ఋషులు ఇక్కడ యోగా చేసుకోవడానికి చిన్న చిన్న గుహలుగా కట్టుకున్నారంట. సో ఇది మనకి ఆపోజిట్ గా ఇది కందగిరి ఇది ఉదయగిరి అనుకుంటా, దాని ఆపోజిట్ గా కందగిరి ఉంటుంది. సారీ నేమ్స్ మిస్టేక్ అని అయితే, చాలా రోజులైన కదా వెళ్ళి, నేనైతే మర్చిపోయాను, కొంచెం వీడియోస్ చూడాలి. సో మన గైడ్ ఏమన్నారంటే ఏదో ఒకటి చూసుకోండి, ఎందుకంటే ఇందులో కొంచెం మీకు స్టెప్స్ తక్కువ, కొంచెం రిస్క్ కూడా తక్కువ, ఒక స్టీప్లా ఉంది కదా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇది ప్రిఫర్ చేయమన్నారు. దీని ఆపోజిట్ గానే మనకి ఇంకో కొండ ఉంటుంది, దాని మీద జైన్ టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత కనిపిస్తుంటుంది అనమాట. ఈ రాక్ ఫార్మేషన్ లో అలా కేవ్స్ ఎలా కట్టారో చాలా సూపర్ గా అనిపించింది కదా. మీరు ఆ లోపల కూడా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు మీ ఓపిక. సో నేను చెప్పిన ఎదురుగా ఉన్న ఇంకో టెంపుల్ కందగిరి అదేనమాట. సో పైన జనాలు చూస్తున్నారు కదా, అక్కడ ఎక్కి అక్కడ జైన్ టెంపుల్ కి వెళ్తున్నారు. సో అంత రిస్క్ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా నాలా ఫోటో తీసేసుకోండి. ఇక్కడైతే చాలా 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 మంకీస్ ఉన్నాయి. తర్వాత ఒక బయట అయితే అందరి మీద ఎక్కుతున్నాయి కూడా. అండ్ ఇక్కడ కొన్ని పక్షులు, చాలా నేచర్ దగ్గరగా బాగుంది. ఇక్కడ నేను చూస్తే మీకు భువనేశ్వర్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది. నాకు ఒక్కసారిగా గోల్కొండ ఫోర్ట్ ఎక్కిన తర్వాత హైదరాబాద్ ఎలా కనిపిస్తుందో అలా అనిపించింది అనమాట. సో మీ ఓపిక ఇక్కడ ఇంక ఎంత పైకి ఎక్కాలని, అప్పటికే నేను ఫుల్ చెమటలు పట్టేసి ఉన్నాను. చాలా హ్యూమిడ్గా ఉంది ఆ రోజు. ఫుల్ వెదర్ అనేది చాలా క్లౌడీగా ఉండడం వల్ల అస్సలు గాలే లేదనమాట. ఈ పైన ఎక్కి ఫొటోస్ ఇంకా చాలా మంది డేర్ డెవిల్స్ లాగా పైకి కూడా ఎక్కారు. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉంది ఇక్కడ కూడా. మీకు టైం ఉన్నంత వరకు మీరు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసుకోండి. మాకైతే నెక్స్ట్ ఇంకో జూ ప్రోగ్రామ్ ఉంది మా ట్రిప్లో, ద బిగ్గెస్ట్ జూ అనమాట. సో అందుకోసం మేము ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ అలా అక్కడక్కడ ఫోటోలు దిగాము. మా మమ్మీ ఆంటీ మాత్రం కొంచెం ఎక్కలేనని చెప్పి వాళ్ళు అప్పటికే అలసిపోయారు, రోజంతా అలాగా ఫాస్ట్గా తిరగడం వల్ల. సో వాళ్ళు కిందనే ఉండిపోయారు. నేను మా సిస్టర్ వెళ్ళి కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము, అసలు ఏముందో తెలుసుకుందామని. తర్వాత ఇక్కడ కొన్ని గుహల్లో ఫోటోలు తీసుకున్నాము.